అందరికీ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఉచిత బస్సు పథకం మినహా మిగతా గ్యారంటీ పథకాలపైన ప్రజలు హాజరవుతున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ ఉన్నాం. కరీంనగర్లోని రేకుర్తి గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజలందరూ తమ అర్జీలను ఇక్కడ అధికారులకు ఇస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తుంది. వారికైతే ఏ పథకం అయితే అవసరం ఉందో ఆ పథకాలపైన వాళ్ళు ఫామ్స్ తీసుకొని వచ్చి అధికారులకు తమ అర్జీలను ఇక్కడ ఇస్తున్నారు. ఈ ప్రజాపాలన కార్యక్రమం ఎలా కొనసాగుతుందో మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హస్తపురం రమేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది ప్రజాపాలన కార్యక్రమం? తెలంగాణ రాష్ట్రము రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినాక, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రాష్ట్రం ప్రతిష్టంగా తీసుకున్న 6 గ్యారెంటీలు అమలు చేయడంలో మేము ముందుండి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామాన మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీలు అమలు పరచడంలో ముందుండి మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి విలేజ్లో కానీ ప్రతి వాడలో కానీ 6 గ్యారెంటీలకు చెందిన ఫామ్స్ ఇస్తున్నారు. ప్రజలకు చాలా తండోపతండాలుగా కదిలి వస్తున్నారు. వారికి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మనకు 6 గ్యారెంటీలు, మహాలక్ష్మి పథకము, ప్రతి నెలకు 2500 ఆర్థిక సాయము, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, అండ్ విద్యుత్ సరఫరా, తర్వాత రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత గృహజ్యోతి పథకము, తర్వాత చేయూత, ఇప్పుడు ఉన్న గ్యారెంటీలకు వరకు వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కూడా ఎక్కువగా మనకు వచ్చేసి రేషన్ కార్డు కోసం వస్తుంది. గత పాలకులు రేషన్ కార్డు గురించి ఇప్పటి వరకు కూడా ఏ చర్య తీసుకోలేదు. కాబట్టి మాకు వచ్చిన ఈ 2 రోజుల్లో దగ్గర 1500 పైచిలకు మేము దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. అందులోగా ముఖ్యంగా ఎక్కువ వచ్చింది రేషన్ కార్డు కోసము, తర్వాత ఈ కరెంటు సమస్య కోసం అదొకటి. ఎక్కువ రేషన్ కార్డు కోసం అయితే చాలా వరకు వస్తున్నాయి. ఇది ఒకటి మాకు ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా, స్థానికులు కలెక్టర్ గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫామ్ ఇచ్చారో అందులోనే మేము రేషన్ కార్డు కోసము అప్లై చేయడం వాళ్ళకి చెప్పి మేము తీసుకోవడం జరుగుతుంది. ఇది 100% ఇప్పటి వరకు అయితే మేము దగ్గర 1500 పైచిల్కు మేము దరఖాస్తులు తీసుకున్నాం. ఈ పరిధిలో ఓన్లీ 19 డివిజన్, రేవకుర్తి 19 డివిజన్లో ఇంకా చాలా వరకు వచ్చేటివి ఉన్నాయి. ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నది. యాక్చువల్లీగా లంచ్ టైం కూడా జనాలు మాకు ఇవ్వట్లేదు. కాకపోతే 1 by 1 సీరియల్గా మేము చేసుకుంటూ ప్రజలకు మేము అంటే చాలా మంది పబ్లిక్ ఇది అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. సో దీనిపైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 100% ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఏదైతే మహిళలు పెట్టుకుంటారో దానికి సంబంధించింది ప్రతి నెల 2500 ఆర్థిక సాయం అనేది కూడా మేమే ఫిలప్ చేయడము. మా కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ముందుండి ఫామ్స్ ఫిలప్ చేయడం కానీ, వాళ్ళకి డౌట్స్ ఉన్నా కూడా, ఇప్పుడు చాలా మంది ఇక్కడ మాకున్న డివిజన్ పరిధిలో కొంచెం చదువురాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మేము ఒక 15-20 మంది మా కాంగ్రెస్ కార్యకర్తలు 19 డివిజన్ నుండి వాళ్ళే ముందుండి అందరికీ ఆ ఫామ్స్ ఫిలప్ చేసి ఇవ్వకుండా వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా మేము క్లారిఫై చేసుకుంటూ ఇప్పటి వరకు మేము ముందుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. రైతు భరోసా కానీ వాళ్ళకు నింపడానికి తెలియదు. ఈ రైతు భరోసా పథకం ప్రతి ఏటా 15,000 కౌలు రైతులు కానీ పట్టదాలు వాళ్ళ పాస్బుక్లు కూడా తీసి, మరియు ఈ ఫామ్లకు జిరాక్సులు కూడా మేము జతపరిచి అప్లికేషన్లు మేమే దగ్గరుండి ఇప్పించడం జరుగుతున్నది. తర్వాత ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళకు కూడా, తర్వాత స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, వారికి కూడా ఏ విధంగా వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీస్ ఏమున్నాయి అవి కూడా మాకు ఇందులో పొందుపరచడం జరిగింది. దానికి సంబంధించిన కాపీస్ కూడా తెప్పించుకొని, మరియు ఎవరైతే ఇప్పుడు స్వతంత్ర సమరయోధులు లేరు అంటే ఉన్నారు కూడా వాళ్ళకు తెలియదు ఈ విషయాలన్నిటి, స్వతంత్ర సమరయోధులకు ఎఫ్ఐఆర్ కాపీస్ అవి లేకుండా కూడా మేము ముందుండి వాళ్ళ దగ్గర వాళ్ళకు ఎప్పుడు ఏం జరిగింది, ఏ పోరాటంలో వాళ్ళు పాల్గొన్నారు, ఏం కేసులు అయినాయి, వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా మేము దగ్గరుండి మేము తెప్పించి వారికి అప్లై చేయడం జరుగుతుంది. పబ్లిక్ ఎలా కోఆపరేట్ చేస్తున్నారు? 100% చాలా వరకు వాళ్ళు 100%గా వస్తున్నారు. వచ్చి వాళ్ళు చాలా ఓపికతోటి, నిన్న అయితే యాక్చువల్ చెప్పుకోలేని పరిస్థితి, దగ్గర నిన్న 800 మంది ఒకటేసారి రావడం జరిగింది. వాళ్ళు ఓపికతోటి అందరూ కూర్చొని మంచిగా ఓపికతోటి వాళ్ళు మేము చెప్పే విధానం వారికి అర్థమయ్యి వాళ్ళు కూర్చొని మంచిగా తృప్తిగా వాళ్ళు ఉండి నింపించుకొని అప్లై చేయించుకొని మంచి రసీదు తీసుకోవడం, రిసీవ్డ్ కాపీ కూడా తీసుకోవడం జరుగుతుంది. మీరు చెప్పండి అమ్మా, ఎలా జరుగుతుంది? చాలా బాగా స్పందన వస్తుంది. మహిళలు అందరూ ఎక్కువ మహిళలే వస్తున్నారు.
ఎక్కువ దేని మీద వస్తుంది? ఎక్కువ గ్యాస్ మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు అందుకే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, రాస్తున్నాం. ప్రస్తుతం మనం గ్రామ పంచాయతీ లోపలికి వచ్చేసినాము. సో ఈ ప్రజాపాలన కార్యక్రమం ఎలా జరుగుతుందో మనకు దీనికి సంబంధించిన వివరాలు చెప్పడానికి వార్డ్ ఆఫీసర్ నర్సయ్య ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు చెప్తున్నాం. చెప్పండి, ఎలా జరుగుతుంది ఇది ప్రజాపాలన అప్లికేషన్స్ అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది 19th డివిజన్ నాకు ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది వార్డ్ ఆఫీసర్గా. 28 నుంచి వెళ్ళి అప్లికేషన్లు మేము తీసుకుంటున్నాము. ముఖ్యంగా గ్రామ సభ అనేది నిన్న జరిగింది మాకు 29 రోజు. నిన్న ఒకరోజు దాదాపు 800 వరకు అప్లికేషన్లు వచ్చినాయి. ప్రజల నుంచి వెళ్ళి మంచి రెస్పాండ్ ఉన్నది. అందరికి ఏ విధంగా ఫామ్ ఏ విధంగా నింపడం కానీ, ఏ విధంగా తీసుకోవడం కానీ, అప్లికేషన్ ఎలాంటి జిరాక్స్లు పెట్టడం కానీ ప్రతిదీ మేము చాలా చక్కగా వాళ్ళకి వివరించి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా అదే విధంగా అప్లికేషన్లు మాకు ఇవ్వడం జరుగుతుంది. పబ్లిక్ బాగా చాలా మంది వస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇక్కడ ఆవరణలో? ఇక్కడ మేము సపరేట్ ఒక్కొక్క కిటికీ దగ్గర 2 టేబుల్ పెట్టడం జరిగింది. డిఫరెంట్ అంటే వృద్ధులకు వేరే, తర్వాత మహిళలకు, వికలాంగులకు డిఫరెంట్ టేబుల్స్ పెట్టి అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఎలా పబ్లిక్ ఎలా కోఆపరేట్ చేస్తున్నారు? చాలా మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా వచ్చి, అంటే దాదాపు ఈ ఏరియా ఉన్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవారు కాబట్టి వాళ్ళు బాగా ఆనందంగా ఉండి ఇన్ని రోజులు లేని మాకు ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు సాల్వ్ అవుతాయని, ముఖ్యంగా రేషన్ కార్డు కానీ ఇట్లాంటివి కానీ అన్ని అప్లికేషన్లు పెట్టడం జరుగుతుంది. ఎక్కువ దేనిపైన వస్తుంది ఇక్కడికి? ఎక్కువ మనకు గృహజ్యోతి, తర్వాత మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, ఈ మూడింటి మీద ఎక్కువ వచ్చినాయి మనకు అప్లికేషన్. అవును. ఇక్కడ కొంతమంది అర్జీదారులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ పేరు? వర్షిని. ఎక్కడ నుండి వచ్చారు? మేము రేకుర్తి. దేనిపైన మీరు అర్జీ పెట్టుకుంటున్నారు? మహాలక్ష్మి పథకం రైతు బంధుకు పెట్టుకున్నాము. మాకు ఇక్కడ బాగానే హెల్ప్ చేస్తున్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఎలా తీసుకుంటున్నారు చర్యలు? అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మాకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తున్నారు. బాగానే ఉంది ఇక్కడ. అన్న మీ పేరు? నా పేరు వానరాశి జగన్. ఎక్కడ నుండి వచ్చారు? ఎక్కడ మీరు? రేగుర్తి. రేగుర్తేనా? దేని మీద మీరు అర్జీ పెట్టుకుంటున్నారు? మాకు ఇల్లు లేదు. ఇల్లు లేదు. ఇల్లు మీద తీసుకుని ఇల్లు లేదు, ఇంకా స్థలం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ అర్జీ దేనికి పెట్టుకుంటున్నారు అంటున్నారు? ఇల్లు గురించి. ఇల్లు గురించేనా? ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? మేము వచ్చి 10 నిమిషాలు అవుతుంది. ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి? బాగానే చూస్తున్నారు? అందరూ బాగానే చూస్తున్నారు. బాగానే చూస్తున్నారు. ఏం ఇబ్బంది ఏమి లేదు. ఇబ్బంది ఏం లేదు. అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? ఎట్లా నింపాలి ఈ టేబుల్ అని, ఎట్లా నింపాలి అన్ని సలహాలు ఇస్తారు. ఇస్తున్నారా? ఇలా బాగానే ఉంది, మొత్తం బాగానే ఉంది. నెంబర్ 1. చెప్పండి, మీరు మీ పేరు? నా పేరు నారాయణ. ఎక్కడ వచ్చారు? ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ. మీరు దేని మీద పెట్టుకున్నారు అర్జీ? మేము ఇల్లు కోసం పెట్టుకున్నాం, మళ్ళీ రేషన్ కార్డు చేంజ్ కోసం పెట్టుకున్నాం. అట్లా ఇక నేను నరసింహస్వామి గుట్టకానే పనిచేస్తా, దేవుని గుడికానే పనిచేస్తా. ఇప్పటికైతే సరే పిల్లలే నింపుతారు. ఇప్పుడు ఎవరు కావాలని అవసరం లేదు. చదువుకున్న పిల్లలే నింపుతారు. వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళు తీసుకోవాలి. దీనికి ఏం జతపరచాలో అవి పెట్టుకొని ఉండేది. డౌట్ వస్తే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్ని చేస్తారు. ఇప్పటికైతే దేవుని దాకా అన్ని సమాచారం. ఓకే. మరి ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రజాపాలన కార్యక్రమం? మంచిగా ఉందా? మంచిగానే ఉంది. 20 ఏళ్ళ నుంచి ఇప్పటికైతే మంచిగానే ఉన్నది. 20 ఏళ్ళ నుంచి ఎవరు పట్టించుకోవాలి మా ఇండ్ల గురించి. ఇప్పుడైనా నిన్న మీకు ఇండ్ల గురించి కావాలంటే అప్లికేషన్ పెట్టుకోమన్నారు. ఇప్పటికీ ఒక 50 సార్లు అప్లికేషన్ పెట్టిన ఇల్లు గురించి రాలే. 10 సంవత్సరాల నుంచి 50 సార్లు అప్లికేషన్ పెట్టిన ఇల్లు గురించి నేను రాలే. మరి ఇప్పుడైనా వస్తుందో రాదో దేవుని దయ. నమ్మకం అవుతుందా? నమ్మకం ఉన్నది. అది గ్యారెంటీ ఇస్తారని నమ్మకం ఉన్నది. ఇంత ముందుకు 50 సార్లు పెట్టినా రాలేదు. గుడిసెలు వేసుకుని మాది గుడిసెనే ఇక్కడ రేగుర్తి బుడే జంగల కాలనీ. అమ్మ పేరు? మౌనిక. మీరు ఎక్కడ నుండి వచ్చారు? మేము ఇక్కడనే ఉంటాం కానీ హైదరాబాద్ ఉంటున్నాం ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు ఇవి ఇస్తురాని ఇక్కడికి వచ్చినాం. దరఖాస్తు మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. మీరు దేని మీద అప్లై చేసుకుంటున్నారు? మాకు ఇల్లు లేదు, కిరాయి ఇన్నేళ్ల నుండి. ఇస్తా అన్నారు కదా, ఇల్లు అన్న రావాలని అంతే అన్న. హైదరాబాద్ నుండి మీరు అప్లై చేసుకోవడానికి మా ఊరు వచ్చినాం. ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి, అన్ని చెప్తున్నారా? చెప్తున్నారు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. आपका नाम क्या है? रुबीना. ओके. कौन सा बारे में आया आप? मैं ये क्या बोलते सो गैस के बारे में और करंट के बारे में. कैसा चल रहा है इधर? 2500 के लिए गृह लक्ष्मी के लिए. कैसा चल रहा है काम इधर? नहीं, अच्छा ही है. तो एक्सप्लेन करते हैं पूरा आपको? जी पूरा आपको एक्सप्लेन करते ना हो? हाँ हाँ, अच्छा समझा रहे, समझ में आए वैसा बोल रहे. अच्छा दिख रहा. पूरा फार्मा नहीं आने पढ़ने नहीं आए सवालों को, लिखने नहीं आए सवालों को फार्मा भी अच्छा फिलअप करके दे रहे. अच्छा कर रहे.
ये 6 गारंटियां तो अच्छे कर रहे हैं 6 गारंटियां दिए थे उसको बहुत बहुत शुक्रिया సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రజాపాలన కార్యక్రమం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఎవరైతే ప్రజలు వస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి వచ్చిన వారికి వాళ్ళ ఫామ్స్ తీసుకొని వాళ్ళ ఫామ్ ఫిల్అప్ చేసి వారి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్ తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.